నువ్వు ఎప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఒక మనిషిని అభిమానించినప్పుడు, ఒక మనిషిని ప్రేమించినప్పుడు, ఒక మనిషితో స్నేహం చేసినప్పుడు వాడితో పీక్స్లో వెళ్ళిపోతే నువ్వు యాక్సెప్టెన్స్ కూడా చేయాలి. వాడు వెళ్ళిపోతున్నాడు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఈ రోజులో ఏంటి అంటే ఎఫర్ట్స్ అనేవి కనపడట్లేదు, ఎఫర్ట్స్ అనేవి వర్త్లెస్ అయిపోతున్నాయి. ఎఫర్ట్స్ లేని మనిషికే ఎక్కువ గుర్తింపు. అంటే వాడు అసలు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడు, వాడికి గుర్తింపు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తా, మన జంతువులలోనే తీసుకుందాం. మీకు ఇష్టమైన పెట్టి చెప్పండి. ఒక నిమిషం ఆలోచించండి. డాగ్ కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర, మహా అంటే ఒక 100 years మనం వాటిని కొన్ని 100 years నుంచి మనం పెంచుతూ ఉన్నాం, అభిమానిస్తూ ఉన్నాం. పెట్ లవర్. గుర్రాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనతో యుద్ధాలు చేసినాయి, మనతో పాటు పోరాడినాయి, మనతో పాటు నదులను చెరువులను దాటేసినాయి, మనతో పాటు ప్రాణాలు వదిలేసాయి. దాన్ని వదిలేసి విశ్వాసంగా ఉన్నా సరే, విశ్వాసంగా ఉంది అనే ఉద్దేశంతో నీతో పోరాడిన మనిషిని పక్కకు వదిలేసి కుక్కని బెస్ట్ ఫ్రెండ్ అన్నాం చూసావా. జంతువులనే మనం అట్లున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులం ఎంత